భారత రాజ్యాంగాన్ని 100 కంటే ఎక్కువ సార్లు సవరించారన్న సంగతి మనకందరికీ తెలిసిందే. కానీ భారతదేశం యొక్క దిశను మార్చింది మాత్రం కొన్ని సవరణలు మాత్రమే. వాటిలో ముఖ్యమైనవి ఈ రోజు తెలుసుకుందాం. మొదటి రాజ్యాంగ సవరణలో మూల హక్కులపైన ప్రభుత్వానికి నియంత్రించేటువంటి అవకాశం కల్పించారు. భూ సంస్కరణ చట్టాలను రక్షించడానికి 9th షెడ్యూల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 7వ రాజ్యాంగ సవరణలో కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, భాషాపరమైనటువంటి రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. 24వ రాజ్యాంగ సవరణలో పార్లమెంటుకు భారత రాజ్యాంగంలో ఎటువంటి భాగాన్నైనా సవరించేటువంటి అధికారాన్ని ఇచ్చారు. 25వ రాజ్యాంగ సవరణలో ఆస్తి హక్కును తగ్గించి వేసి ప్రజల ప్రయోజనాన్ని బలపరచడం జరిగింది. 52వ రాజ్యాంగ సవరణలో ఎంపీ ఎమ్మెల్యే యొక్క అర్హతను కోల్పోవడం యాంటీ డిఫెక్షన్ లా కింద. 61వ రాజ్యాంగ సవరణ కింద ఓటు వేసే యొక్క వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించి వేశారు. 69వ రాజ్యాంగ సవరణలో ఎన్సిటి నేషనల్ క్యాపిటల్ టెరిటరీని ఢిల్లీగా మార్చడం జరిగింది. ఢిల్లీకి అటువంటి హోదా ఇవ్వడం జరిగింది. 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీ మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. 101వ రాజ్యాంగ సవరణ ద్వారా జిఎస్టి యొక్క పన్ను వ్యవస్థను తీసుకురావడం జరిగింది.